అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఈ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. డీపెస్ట్ స్టేట్ అలా కలిగిందా మీకు? భయం అంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు పెట్టేసుకుని ఉంటాం కదా, అదంతా పడుకున్నప్పుడు అంటే మన సెన్సేషన్స్ చాలా అయిపోయింది బాడీలో. ఆ సెన్సేషన్ ఏంటంటే హార్ట్ బయటకు వచ్చి వెళ్ళిపోతుందేమో, మన బాడీయే లేదు, ఓన్లీ హార్ట్ ఉందన్నంతగా ఇదిగా వచ్చేసింది నాకు. ఎంత చేసినా అవ్వట్లేదు. ఏదో మన అన్వేషిత సినిమా సీరియల్లో చూసినట్టు టపా 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 అన్ని దయ్యాల భూతాల ఫేస్కి వస్తుంటే ఒక్కసారిగా ఒకలాగా భయం వచ్చేసి సేవకు ఉంటారు, వాళ్ళ రూమ్కి వెళ్ళిపోదామా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ నా మైండ్ నేను లేదు, మనం ఇక్కడ సాధించడానికి వచ్చాం, ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి, భూతాలు అంతా ఏముంటాయి అనేసి, అంటే అవన్నీ మన కల్పన, మన భయాలు అని చెప్పి నాకు నేనే బ్రీతింగ్ మీద ఇది పెట్టి అంటే ఆనాపానా అంటాం, అది చేస్తూ తర్వాత అలా రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యాను. నెక్స్ట్ డే వాళ్ళతో టీచర్ని అడిగితే, నీ లోపల నీ భయాలు అన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, నీ ఎమోషన్స్ కూడా అంతే, ఎవ్రీథింగ్ వెళ్ళిపోయిందనమాట. చాలా ప్యూర్ మైండ్ అయిందనమాట నాకు. 10th డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. 7th డే అలా అయింది. అలాగా లాస్ట్కి వచ్చేసరికి బాడీ నుంచి గాల్లో తేలినట్టు, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇలా టచ్ చేసుకున్నాను, ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుంది అనమాట. అంటే అవన్నీ నిజాలే, ఏది వచ్చి మాయ కాదండి, అక్కడ అన్ని నిజాలు. అంటే మనం లోపల అంత డీప్గా మనం అన్ని రాగ ద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక స్టేట్ అనుభూతి. అలాంటి అనుభూతి నేను పొందాను. అప్పుడు నేను అక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు యాక్ట్ చేయలేకపోతున్నాను, యాక్ట్ చేయడం ఇష్టం అవ్వట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడి నుంచి వచ్చేటప్పుడే నాకు ఏమీ వద్దు, నాకు అంతకుముందు రీల్స్ కొంచెం చేసేదాన్ని, అంటే వాళ్ళు అడుగుతుంటే డ్యాన్స్ చేయడం అంతా ఉండేది, యూట్యూబ్ అనేది ఉండేది. ఇంట్రెస్ట్ పోయింది నాకు, యూట్యూబ్ పక్కన పెట్టేసా. 1 year అయింది, అంత ముందే పెట్టేసాను పక్కన. తర్వాత వచ్చేసి ఇది అయిన తర్వాత అయితే నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు, రీల్స్ చేయను. అంటే ఎంతసేపు నేను ఆ మార్గంలోనే ఉండాలి, నాకు సరిపోవట్లే. అంటే వర్క్ ఉంది కాబట్టి చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను. కానీ ఆ షార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇదంతా వచ్చి యాక్టింగ్, ఇది రియల్ కాదు అని మన మనసుకి నేను అనుకుంటూ ఇమ్మీడియట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను. ఈవెన్ షూటింగ్లో కూడా లంచ్ బ్రేక్లో 1 hour మెడిటేషన్ చేస్తాను, మార్నింగ్ 1 hour, నైట్ పడుకున్నట్టు 1 hour, 3 hours కంపల్సరీ చేస్తాను. ధన్యమైన జీవితం. అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రైసిస్ అండ్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్, మనం ఏమిటో మళ్ళీ తెలుసుకోవడం. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటే ఈ స్థితికి వచ్చి ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత బయట ఏవి ఇష్టపడట్లేదు అంటున్నారు. ఇష్టం అసలు. బట్ ఇంకా వెళ్ళాలంటే కూడా రెడీ అవ్వడం అవన్నీ ఏముండదు, సింపుల్ గా వెళ్దామనే ఉంటుంది. సరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, అంటే మనం ఏదో గెటప్ లో వెళ్ళాం అనుకోండి, అందరూ మనం చూసి స్టార్ట్ చేస్తారు కదా, ఇది డిస్టర్బెన్స్ ఎందుకని కొంచెం నార్మల్ గా రెడీ అయ్యి అలా వెళ్ళి స్మైల్ చేస్తాను. ఎక్కడ బాధ కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరు మీరు నన్ను తిట్టారంటే కూడా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. మీ స్వప్న గారు తిట్టారంటే, స్వప్న గారు తిట్టారేంటి, నేను బాధపడను, కోపం పడను, డెఫినెట్ గా మేము జాలి వస్తుంది, జాలి దయ్య. ఓకే, స్వప్న గారు తెలియదు, మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే అని మీకు మంచి జరగని వెళ్ళిపోతారు. మీ ఆ వైబ్రేషన్ తెలుసుకుని ఏదో ఒక రోజు మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇలా జరిగింది కూడా. చాలా మంది నన్ను కలవకూడదు, నిన్ను చూడడం మేము, కానీ చాలా మంది నా ఇన్సిడెంట్స్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను కలిసి అసలు నేను మిస్ అవుతున్నాము అని చెప్పారు. ఎందుకంటే నేను ఒక హాస్పిటాలిటీ చూసి ఇంత బాగా చూసుకుంటున్నావు, ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నావు, వీఆర్ మిస్సింగ్ యూ అని చెప్పారు. ఇది కదా అచీవ్మెంట్ అంటే. అది మీలో జరిగిన పరివర్తన అంటారా, లేకపోతే వాళ్ళలో జరిగిన మార్పు అంటారా? నేను ఎవ్రీ డే మెడిటేషన్ 1 hour తర్వాత మనం 10 minutes మిత్తా ఇవ్వాలి. మిత్తా మీన్స్ ఈ టోటల్ యూనివర్స్ లో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాధలకు విముక్తులు కావాలి అని మనం ఎవ్రీడే కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా ద్వేషించకూడదు మనం. సో ఒక్క మనిషి మీద కూడా ద్వేషం ఇప్పుడు నాకు లేదు, 100% చెప్పగలను. ఒక్క మనిషి మీద కూడా, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు కూడా లేదు, మిమ్మల్ని చాలా అన్యాయంగా లేదు, వాళ్ళు బాగుండనే కోరుకుంటా. దట్ ఈస్ విపశ్యన ఒక గ్రేట్ థింగ్. అది నాకు నాలో చేంజెస్ వచ్చింది. ఇప్పుడు అలా చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్రూఫ్. వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు నాకు, నువ్వు కావాలని వచ్చారు, మా ఫ్యామిలీలో మా దూరం బంధువులంతా వచ్చారు అని చూసుకొని. నన్ను ఈరోజు చూస్తే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక ఫంక్షన్కి వెళ్తే నేను నార్మల్గా ఎలా ఉన్నాను, ప్రతి ఒక్కరు నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు. అంటే నాలో ఉన్న ఒక వైబ్రేషన్ వాళ్ళని నన్ను చూసి ఆప్యాయంగా స్మైల్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడ ఒక నేరో మైండ్తో నేను ఎవరిని చూడట్లేదు. ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక స్మైల్. మీరు కోపడినా ఓకే, తెలియకుండా చేశారు, ఓకే హ్యాపీగా ఉండు, మీ మీద జాలి కలుగుతుందే కానీ
అంటే ఏం తెలుసుకోలేకపోతున్నావు, లైఫ్ అంటే ఏంటని మీకు తెలియకపోతుంది అని జాలి కలుగుతుందే కానీ ద్వేషం, కోపం అనేది లేదు. కోపం అంటే చిన్న చిన్న కోపాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో అనుకున్న పని టైంకి అవ్వలేదు, ఏ టైంకి రమ్మన్నా రాలేదు, బట్ ఆ కోపం అది రియల్ లోపల నుంచి వచ్చే కోపం కాదు, పైన అనే మాటలే. దాని తర్వాత వాళ్ళు కూడా మనం అయ్యో కోపడ్డాం తెలుస్తుంది, అవేర్నెస్ తో ఉంటాం. కోపం వచ్చినా కోపం వచ్చింది, బాధ వచ్చినా బాధ వచ్చింది, నాకు అవేర్నెస్ ఉంటుంది అనమాట. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజు నా నిజం చెప్పాలంటే కొంతమందికి అబ్బా ఏది మాట్లాడుతున్నారని అర్థం కాకపోవచ్చు, సోదిని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ 100 మందిలో ఒక 5 మంది 10 మందికి కన్నా ఇది యూజ్ అవుతాయి, అది డెఫినెట్ గా వాళ్ళకి మంచిది అవుతుంది. నిజంగా యమున, మీరు యాక్చువల్లీ మీరు ఆ మాట అంటున్నారు కానీ మీకైన సంఘటన ఒకలా ఉంటే కరోనా తర్వాత రకరకాల కారణాలతో జీవితం ఇలా షేకప్ అయిపోయిన చాలా మంది దీనికంటే ఏమిటి అతీతంగా ఉందని వెతుక్కుంటున్నారు. ఈ ప్రతి మాట ఇవాళ చేరాలి కాబట్టే ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం. అవును, కరెక్ట్. అవును, అప్పుడంతా నేను క్వశ్చన్ చేయలేదు, అప్పుడు వచ్చింది వేరే లైన్ ఉండేది ఇంటర్వ్యూ. ఇప్పుడు చేయడం నాకు చాలా మంచిదైంది. అందుకని మీరు చెప్పగానే నేను అక్సెప్ట్ చేశాను. చాలా అది కుదురుకునేది కాదు అసలు, కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇప్పుడు మరి ఆబ్వియస్లీ పిల్లలకి ఏం వయసు యమున ఇప్పుడు? పిల్లలు పెద్ద అమ్మాయి 25 years, చిన్న అమ్మాయి 20 years. మీరే 25 కనిపిస్తే ఎలా మీకు 25 అమ్మాయి అంటే? యు లుక్ సో రేడియంట్ అండ్ బ్యూటిఫుల్. 25 years అమ్మాయి కూతురు. దీనికి కూడా నేను ఒకటి కలిపి చెప్తాను, మీరు దానికి కూడా అబ్బా అది ఈ కాంప్లిమెంట్ కూడా మారుస్తారని అనుకోకండి. ఇది ఏది శాశ్వతం కాదండి. యాక్చువల్ చెప్పాలంటే ఎవరైనా అందంగా ఉండొచ్చు, ఎవరైనా ప్లెజెంట్ గా ఉండొచ్చు. అందం అనేది ఒక కలర్ వల్ల, కాంప్లెక్షన్ వల్ల మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక మనిషి ఒక హెల్తీగా ఉండాలంటే మీరు లోపల మీరు ఇన్నర్ ఎంత ప్యూర్ గా ఉంటే మీ ఫేస్ లో స్కిన్ అంత ఇదిగా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది, క్లియర్ స్కిన్ ఉంటుంది. అందుకని నేను చాలా వచ్చి మనకు యాడ్స్ వచ్చాయి, క్రీమ్స్ అని నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను విపర్శన చేసినప్పుడు దాంట్లో శీలం అని ఒకటి ఉంటుంది, శీలం పాటించాలి. మనం శీలం పాటించాలంటే అబద్ధాలు చెప్పడము, లేదా మనం చేయని పని మనం చేసామని చెప్పడము కరెక్ట్ కాదు. సో అక్కడ వచ్చి మత్తు పదార్థాలు ఉండకూడదు, ఇవన్నీ ఏమి లేదు. సో అందుకని ఏం చేశాను, నేను చేయలేనండి నేను అనేసి నేను ఏదైతే నిజంగానే కొన్ని క్రీమ్స్ వాడతాను కదా అది మాత్రం పెట్టి నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. అది కూడా నేను డైలీ వాడను. నేను చెప్పాలంటే ఫేస్కి అసలు కొబ్బరి నూనె లాంటిది వాడతాను. ఎప్పుడన్నా కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఒక 2-3 క్రీమ్స్ పెట్టుకున్నాను, అది వాడతాను అంతే. ప్రోగ్రామ్స్ కోసం, యూట్యూబ్ కోసం, అందుకే నేను మానేశాను కూడా. యూట్యూబ్లో ఇవన్నీ చెప్పడానికి నాకు అసలు మనసు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే దీన్ని చూసి 10 మంది ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చు లేదో నేను చెప్పేస్తాను చూడండి. చాలా మంది కూల్ డ్రింక్స్కి యాడ్ ఇస్తుంటారు, వాళ్ళు నిజంగా తాగరు. అది ఏమవుతుందంటే పబ్లిక్ అది చూసి వాడు దాన్ని పెద్దవాళ్ళు స్టార్స్ అనుకోండి, డెఫినెట్ గా కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు, తెలుసు, ఎంత మాత్రం మంచిది కాదు. అది కొంతమంది నిజంగానే అది డబ్బు కోసం పని చేస్తున్నారు కాబట్టి యాడ్ అంటే అదే కదా, అది చేయకపోతే చాలా మంచిది. మా శీలంలో అది కూడా ఉంటుంది, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయొద్దు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అండ్ మన వల్ల పరోక్షంగాను ప్రత్యక్షంగాను హాని జరుగుతుందని తెలిసిన పనులు చేయకూడదు. నేను నాన్ వెజ్ కూడా అందుకే తినను, ముందు నుంచే తినను. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా మా చిన్న అమ్మాయి కూడా తినదు అనమాట నాన్ వెజ్ అంతా, ఫుల్ గా వెజిటేరియన్ అయిపోయారు. ఎగ్ తింటాం ఎందుకంటే ప్రోటీన్ కోసం. ఇప్పుడు ఎగ్ తింటున్నాను, ఫ్యూచర్ అది కూడా ఏం చేస్తాం తెలియదు, ఇప్పుడైతే ప్రెసెంట్ అదనమాట. సో నేనేం చెప్తానంటే అందం అనేది లోపల నుంచి ఆ ప్యూరిటీ ఉండాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఒక మానవత్వంతో, అంటే ఒక మనిషి ఒక దయా హృదయంతో ఉన్న మనిషినే ఒక గొప్పైన అందం అండి, అది అందం. ఆ అందం మనం చూడాలి.